ఓకే. సబ్ క్లాస్ దేంట్లో? సబ్ క్లాసెస్ ఏవి చూసినావు? లిస్ట్‌కి ఏంటి? సెట్‌కి ఏంటి? దా 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 మెథడ్స్ కే సార్? మెథడ్ కాదు. మెయిన్ సబ్ క్లాస్ ఒకటి అని చెప్పినాను. లిస్ట్ లో ఒక క్లాస్ చూసినాం, సెట్ లో ఒక క్లాస్ చూసినాం. అరే లిస్ట్ అండ్ హ్యాష్ సెట్. అరే లిస్ట్, యాజ్ సెట్. సో ఈ రోజు మనం దేని గురించి డిస్కస్ చేద్దాం అన్నాం? మ్యాప్స్. మ్యాప్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే. సో మ్యాప్ అనేది కూడా సేమ్ ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ అవుతుంది మనకు. ఓకే, ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. థియరీ విన్నారు కదా. సో మ్యాప్ అనేది కూడా ఒక ఇంటర్ఫేస్. సో దాని గురించి ప్రోగ్రామాటిక్ గా చూడండి. మేడం అక్కని రమ్మన్నారు మేడం, తొందరగా టీ పోలేదా? అదే ఒక 2 ఛాయలకు నాకు ఫీవర్ మేడం. నిన్న ఈ మేడం కొత్తగా ఈ మేడం గురించి రుద్ది పెట్టినారు మేడం. నిన్న కలర్స్ చూసినారని చెప్తున్నాను. ఏంది మొత్తం నాకు వచ్చినట్టున్నావు? సో మ్యాప్ కూడా ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే హ్యాష్ మ్యాప్ అనేది ఉంది. ఏ క్లాసు? ఏ అనేది ట్యాగ్. హ్యాష్ వచ్చిందంటే ఏంటి? ఐడి అని అర్థం. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్రెడీ రాసుకున్నాం. సో ట్యాగ్ నేమ్ ఏంటి? కరెంట్ నోడ్ కాదు. కరెంట్ నోడ్ ఎందుకు వస్తుంది? మేడం కొంచెం శబ్దం చేయకరు మేడం. కొంచెం శబ్దం చేయకరు మేడం. కొంచెం శబ్దం చేయకరు మేడం. హలో, స్క్రీన్ షేర్ అవుతా ఉందా? Yes sir.
యా ఓకే. సో మరి మ్యాప్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకే గైస్, సో మన టాపిక్ వచ్చి మ్యాప్ ఇంటర్ఫేసింగ్. హలో, This conference will now be recorded. సురేఖ ఇప్పుడు చెప్పండి సురేఖ. మ్యాప్ ఇంటర్ఫేస్ థియరీ పార్ట్ చెప్పలేదు థియరీ పాయింట్ చెప్పలేదా? సార్. సో ఒక్కసారి అయితే ప్రోగ్రామాటిక్ గా చూడండి థియరీ ఒక. సో ఇలాగైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఇప్పుడు మీకు మెథడ్స్ ఐడియా ఉంది కదా, యాడ్ అనే మెథడ్ గానీ గెట్ అనే మెథడ్ గానీ సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా. ఒకసారి చూడండి, నేను అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకసారి థియరీ పాయింట్ ఇంకా క్లియర్ గా ప్రోగ్రామ్ చూస్తే ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది మీకు థియరీ ఏముంది. ఓకే, దాదాపుడు ఓకే. సో టాపిక్ వచ్చి మ్యాప్ ఇంటర్ఫేసింగ్ కలెక్షన్. సో మ్యాప్ అనేది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవ్వాలి, మనకు java.util నుంచే ఇంపోర్ట్ అవ్వాలి. ఈ కలెక్షన్ లో మ్యాప్ అనేది ఎక్కువ డేటాబేస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో మ్యాప్ కి లిస్ట్ కి సెట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మ్యాప్ అనేది కీ వాల్యూ లైక్ పేర్ వాల్యూస్ తీసుకుంటే ఒకటి స్ట్రింగా లేకపోతే ఇంటీజరా గానీ ఒకటే తీసుకుంటాయి. కానీ మ్యాప్ ఎలా అంటే కీ అండ్ వాల్యూ అని అంటాం. ఎలా కీ అంటే కీ ఇంటీజర్ ఇస్తే వాల్యూ స్ట్రింగ్ లో ఇవ్వడం, ఇంటీజర్ కామా స్ట్రింగ్. నౌ దీనికి నేను ఒక నేమ్ ఇస్తా ఉన్నా, మ్యాప్ ఈక్వల్స్ టు. సో మన దగ్గర ఒక నామ్ ఉంది, ఇంటర్ఫేస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వి కెనాట్ క్రియేట్. సో దానికోసం అని మ్యాప్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్ అని తీసుకుంటాం. న్యూ హ్యాష్ మ్యాప్. సో ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. సో జనరల్ గా లిస్ట్ కి సెట్ కి డేటా యాడ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, యాడ్ అనే మెథడ్ చేస్తాం. బట్ ఇక్కడ ఉన్న మెథడ్ ఏంటంటే పుట్. మెథడ్ ఏముంది, పుట్. సో మ్యాప్ అనేది కీ అండ్ వాల్యూ పేర్స్ తీసుకుంటుంది. ఎలా అంటే కీ కామా వాల్యూ, కీ కామా వాల్యూ. సో ఇక్కడ చూడండి, పుట్ 1 అని తీసుకున్నా, 1 కామా డబల్ కోట్స్ లో ఏబిసి అని తీసుకున్నా, డబల్ కోట్స్ లో ఏబిసి అనేది నా డేటా. సో సెకండ్ దాంట్లో వచ్చి మ్యాప్ డాట్ పుట్ అనే మెథడే వాడి నేను ఇంకో డేటాని బ్యాక్ ఎండ్ లో స్టోర్ చేస్తా ఉన్నా, 2 కామా ఎంఎన్ఓ, 2 కామా ఎంఎన్ఓ అనేది స్ట్రింగ్, 2 అనేది ఇంటీజర్. థర్డ్ వచ్చి మ్యాప్ డాట్ మళ్ళీ పుట్ అనే మెథడ్ వాడి ఇంటీజర్ వాల్యూ 3 తీసుకున్నాను, నల్ వాల్యూస్ వచ్చి డబల్ కోట్స్ లో XYZ తీసుకున్నాను. సో ఇక్కడ మీకు థియరీ ఏంటంటే, ఒక సింగిల్ పాయింట్ యాడ్ చేస్తా ఉన్నాను చూడండి, సింగిల్ లైన్ కామెంట్ లో వాల్యూ డూప్లికేట్స్ ఆర్ అలో, వాల్యూ డూప్లికేట్స్ ఆర్ అలో ఇన్ మ్యాప్ బట్ Sir, definition ఏంటి సార్ మ్యాప్ ఇంటర్ఫేస్ కి? వాట్ ఇట్ యూజ్ యాక్చువల్లీ? సో మ్యాప్ మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తారంటే, పేర్ డేటా ఉన్నప్పుడు లైక్ ఎంప్లాయీ ఐడి తన నేము, ఎంప్లాయీ శాలరీ తన నేము, ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, జనరల్ గా దానికైనా యూజ్ చేయొచ్చు. మీకు లిస్ట్ లో చూసినారు, లిస్ట్ లో యాడ్ అనే మెథడ్ 2 ways లో ఉంది. ఒకటి ఇంటీజర్ ఇచ్చి వాల్యూ స్ట్రింగ్స్ లో ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు చేంజ్ చేసుకునే యాక్సెస్ ఉంది. ఇంటీజర్ ప్లేస్ లో స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, స్ట్రింగ్ కామా స్ట్రింగ్ ఇవ్వచ్చు, అండ్ ఇంట్ కామా స్ట్రింగ్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ కామా ఇంట్ ఇవ్వచ్చు. ఇది ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, అంటే మనం డెవలప్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇంకొక నామ్ ఏంటంటే
key duplicates are allowed, but value sorry guys, so value duplicates are allowed, but key duplicates it cannot. Key duplicates it can't allow చేయదు అనమాట. ఓకే, సో చూద్దాం అంటే ఏంటి. ఇప్పుడు నేను నాలుగో డేటాని యాడ్ చేస్తా ఉన్నాను చూడండి. మ్యాప్ డాట్ పుట్, మెథడ్ నేమ్ వచ్చి పుట్. ఇక్కడ నేను 1 కామా సార్ హ్యాష్ మ్యాప్ 1 కామా సార్ హ్యాష్ మ్యాప్ KLM. హ్యాష్ మ్యాప్ అనేది సబ్ క్లాస్ కదా. లిస్ట్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అని అన్నాం. ఇంటర్ఫేస్ కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం. హ్యాష్ మ్యాప్ అనేది సబ్ క్లాస్ ఆఫ్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ అనేది ఏంటి? సబ్ క్లాస్ ఆఫ్ మ్యాప్. ఇంటర్ఫేసెస్ కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోలేం కాబట్టి సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేస్తాం. ఇది లిస్ట్ అని చెప్పిన క్లాస్ లో నుంచి కంటిన్యూ అవుతా ఉంది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ లో అరే లిస్ట్ తీసుకున్నాం, సెట్ లో హ్యాష్ సెట్ తీసుకున్నాం. సో ఇక్కడ హ్యాష్ మ్యాప్ అనేది మ్యాప్ కి సబ్ క్లాస్. సో దీన్ని కీ అంటాం, దీన్ని వాల్యూ అని అంటాం. సో ఇప్పుడు నేను మ్యాప్ డాట్ పుట్ 4 కామా ఏబిసి సెమీకోలన్. సో ఇక్కడ చూడండి 1 ఇక్కడ కామా అనేది సపరేట్ చేసినాం కదా. కీ కామా వాల్యూస్ ఎలా తీసుకున్నాయి? కీ కామా వాల్యూ. సో విచ్ ఆర్ ప్రజెంట్ ఫస్ట్ వన్ ఈస్ కీ అండ్ సెకండ్ వన్ ఈస్ వాల్యూ. ఈ పుట్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్. జావా వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసిన మెథడ్. అండ్ ఇది పేర్ వాల్యూస్ ని తీసుకుంటుంది. ఒకటి కీ, రెండోది వాల్యూ. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలనుకుంటే డిఫరెంట్ వేస్ లో రన్ చేయొచ్చు. సో గైస్, డూప్లికేట్ అంటే ఏమన్నా గుర్తుందా ఒకసారి? డూప్లికేట్స్ అంటే ఏంటి? సార్ రిపీటెడ్ ఉన్న వాల్యూస్. రిపీటెడ్ ఉన్న వాల్యూస్ అని అంటాం. సో మెథడ్ నెంబర్ 1, నాకు టోటల్ డేటా కావాలనుకుంటే నేను దీన్ని ఎలా ఆపరేట్ చేయొచ్చు అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇది కంపైల్ టైమ్ లో చూసుకోవద్దు, డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మ్యాప్ అన్నాను. నౌ కంట్రోల్ ఎస్. నేను ఇప్పుడు రన్ చేస్తే ఏం ప్రింట్ అయింది ఇక్కడ? హలో, ఇక్కడ చూడండి, అప్డేట్ అయిన డేటా మాత్రమే వచ్చింది. అంటే ఎగ్జిస్టింగ్ 1 వాల్యూలోకి డూప్లికేట్ తీసుకోలేదు. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఆ 1 ఆటోమేటిక్ గా JVM రన్ చేసి దీన్ని రెప్లికేట్ చేస్తుంది. రెప్లికేట్ చేసి మనకి 1 వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయిందా? హలో గైస్. yes sir, 1 వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఎలా? అన్ని సార్ ఇప్పుడు చూడండి, 1 అయితే నాకు ఇక్కడ 2 ఉన్నాయి. 1 కి ఏబిసి డేటా ఉంది, 1 కి KLM డేటా ఉంది. కానీ నేను 1 అంటే KLM అనే ఉంది. సో ఇలాంటి డేటా దేనికి ఆపరేట్ చేస్తారంటే, మీకు క్రికెట్ లో డేటాబేస్ తిరుగుతూ ఉంటుంది కదా. సో ఈ టైంలో ఎగ్జిస్టింగ్ డేటా నిన్న మీరు చూసినారనుకో, నిన్న చూసినప్పుడు డేటా ఏముంటుంది? తన మ్యాచ్ టోటల్ మ్యాచ్ కి 2000 రన్స్ ఉంటాయి. ఈ రోజు తను 5 రన్స్ యాడ్ చేస్తే 2005 రావాలి. అప్పుడు వెళ్ళి పాత డేటాని దగ్గరికి వెళ్ళి మనం అప్డేట్ చేయలేం. జస్ట్ అతని ఐడిని కొత్త వాల్యూస్ కానీ ఇక్కడ ఇస్తే అప్డేట్ అయిపోతాయి. లాస్ట్ లో నౌ సో ఇక్కడ డేటా అనేది ఇదే చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఏమిస్తా ఉన్నా అంటే 4 అని 4 5 అని ఇచ్చినాను. ఇప్పుడు కీస్ డూప్లికేట్ ఉన్నాయా? కీస్ అంటే ఇదిగో ఫస్ట్ వాల్యూస్ అన్నిటి కీస్ అంటాం. ఇటు సైడ్ ఉన్న వాల్యూస్ డూప్లికేట్ ఉన్నాయా? ఏది డూప్లికేట్? 1 కి ఉంది, 5 కి ఉంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా ఉన్నాను చూడండి. ఏబిసి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది?
సో వాల్యూస్ అనేవి డూప్లికేట్స్ అవ్వచ్చు, బట్ కీస్ అనేవి డూప్లికేట్ కాలేవు. కీస్ అనేవి డూప్లికేట్ అవ్వలేవు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు 2 వాల్యూస్ తెలుసుకున్నారు. ఒకవేళ పాత డేటాను అప్డేట్ చేయాలంటే, ఇప్పుడు నేను 4 ని అప్డేట్ చేయాలనుకో, మళ్ళీ నేను మ్యాప్ డాట్ 4 అని మ్యాప్ డాట్ పుట్ 4 ప్లేస్ లోనే నాకు వేరే వాల్యూ కావాలంటే నేను అక్కడికి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5 డేటా ఉంది కాబట్టి ఓకే. కొన్ని లక్ష డేటా ఉంటే నువ్వు పర్టికులర్ గా 4 ఎలిమెంట్ దగ్గర పోయి చేంజ్ చేయాలనా? పర్టికులర్ గా 256 డేటా వెళ్ళాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డేటాను జస్ట్ అదే మ్యాప్ వాడుంటే లాస్ట్ లైన్ లోని జస్ట్ నేను ఏమంటా ఉన్నానంటే PQR అని అంటా ఉన్నా. PQR నౌ సెమీకాలన్ కంట్రోల్ ఎస్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే ఇక్కడ చూడండి వచ్చిందా? 4 KLM ప్లేస్ లో ఏమొచ్చింది? హలో, ఎస్. సో మీరు ఇక్కడ ప్రోగ్రామాటిక్ గా కంటే థియరీ లాజికల్ గా ఆలోచించండి. లాజికల్ గా ఏంటి, మ్యాప్ అనేది పేర్ వాల్యూస్ తీసుకుంటుంది, ఎయిదర్ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్, స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్. ఫస్ట్ ఉన్నదేమో కీ, సెకండ్ ఉన్నదేమో వాల్యూ. వాల్యూ క్యాన్ డూప్లికేట్, కీస్ కెనాట్ డూప్లికేట్ అనేది ఒకటి. డేటా అప్డేట్ చేయాలంటే కీ వాల్యూని సిమిలర్ గా ఇచ్చి కొత్త డేటా అనేది యాడ్ చేస్తూ ఉండాలి. కొత్తగా యాడ్ అయిన డేటా అప్డేట్ అవుతా ఉంటుంది. వాల్యూస్ అనేవి డూప్లికేట్ ఉన్నా తీసుకుంటుంది. ఇది అక్కడ ఉన్న థియరీ పాయింట్. సో ఇక్కడ మీకు పైన చూసినట్లయితే ఎలా ఉంది, మ్యాప్ అంటే టోటల్ డేటా వచ్చింది నాకు. హలో, చెప్పండి. ఒక సెకండ్, ఇక్కడ తను డౌట్ అడిగింది. KLM ఎందుకు రాలేదు అంటే యాక్చువల్ గా KLM వాల్యూ ఎంత ఉంది? 4 అనేది ఉంది. 4 అనే కీకి వాల్యూ KLM. నేనేం చేసినానంటే ఇక్కడ 4 అనే దానికి KLM ని డిలీట్ చేసి PQR యాడ్ అవ్వు అని చెప్పినాను నేను అక్కడ. అర్థమైంది ఏమన్నాను? ఈ పద్ధతిని ఏమంటారంటే ఇక్కడ పైన రాస్తా ఉన్నాను. థ్యాంక్స్. కీ అప్డేట్ అన్నట్టు మేడం 2 కాదు మేడం, ఇంకదే మేడం. మేడం నిజంగా మేడం, అయ్యో నాకు అస్సలు గొంతు గరగరా అంటుంది మేడం. అస్సలు ఆహా, నార్మల్ అయితే నేను 3 కానీ 5 10 తినటండి తక్కువ. ఏం కాదు, నా క్లాస్ కూడా ఉంది. ఓన్లీ దానం చేసి తీసుకోరు, నేను గొప్పని కావడం మీకు ఇష్టం లేదు అంతే. ఓకే ఓకే గైస్, సో ఇక్కడ పాయింట్ మెన్షన్ చేసుకోండి. ఈ లైన్ దగ్గర ఏమంటా ఉన్నానంటే దీన్ని కీ అప్డేషన్ అని అంటారు. కీ అప్డేషన్ చేయొచ్చు. వాల్యూ అప్డేషన్ అనేది కీ తో చేసుకోవచ్చు. కీ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, వాల్యూ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది థింగ్. అండ్ తర్వాత మీకు ఇంతకు ముందుకు గెట్ అనే మెథడ్ అన్నారు, గుర్తుందా? లిస్ట్ లో గెట్ అని వాడితే పర్టికులర్ గా కీస్ డూప్లికేట్ చెప్పండి. కీస్ డూప్లికేట్ ఉంటే పైన 4 ఉంది, కింద 4 ఉంది. డూప్లికేట్ ఉన్నప్పుడు పైది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కిందిది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఇది ఆటోమేటిక్ గా ఎర్రర్ ఏం చూపించదు. కంపైల్ మిస్టేక్ అయితే ఎర్రర్ చూపిస్తారు, కానీ అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది అనమాట. అక్కడ డేటా ఉంది, కనపడతా ఉంది, కానీ ఆ డేటా వర్క్ అవ్వదు అన్నట్టు. ఎగ్జిస్టింగ్ గా డేటా ఉండేది, ఈ డేటా అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్ గా ఒక డేటాని నువ్వు ఎస్. ఓకే, నౌ ఇదే థింగ్ లో గెట్ ఎలా చేసుకోవచ్చు, ఒక డేటా ఎలా గెట్ చేసుకోవచ్చో చూద్దాం. నౌ సారీ, మ్యాప్ డాట్ గెట్. ఇక్కడ ఏం అడుగుతా ఉన్నారు, ఆబ్జెక్ట్ కీ అని అడుగుతా ఉన్నారు. ఆబ్జెక్ట్ కీ మన దగ్గర ఏముంది, కీ నేను 4 అని ఇచ్చినాను అనుకోండి. ఏమి ఇచ్చినాను ఇక్కడ, 4 ఇచ్చినాను. కంట్రోల్ ఎస్. కీ అంటే ఏంటి, ఫస్ట్ వాల్యూనా సెకండ్ వాల్యూనా? హలో గైస్, సెకండ్ వాల్యూ.
అక్కడ చూడండి అబ్బా కీ కామన్ వాల్యూ అంటే ఇప్పుడు నేను 4 అడిగినానంటే నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? KLM. PQ. PQR సార్. KLM అనేది ఇక్కడ రిప్లికేట్ అయిపోయినట్టే. ఓకే, సో PQR అనేది మనకు రన్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి. ఓకే ఓకే, సో ఎందుకు రిటర్న్ అవ్వలేదంటే దీన్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఇవ్వాలి. కరెక్టా? సో మనం ప్రింట్ చేయమని అడగలేదు కాబట్టి అది ప్రింట్ అవ్వలేదు. నౌ కంట్రోల్ ఎస్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఏం ప్రింట్ అయింది నాకు ఇక్కడ? గైస్ PQR ప్రింట్ అయిందా? ఎస్, PQR అనేది ప్రింట్ అయింది. సో ఇది గెట్ చేసుకునే విధానం. ఓకేనా? ఒకటి గెట్ చేసుకోవాలంటే కీ ఇచ్చి వాల్యూని గెట్ చేసుకోవాలి. కీ ఇచ్చి ఇప్పుడు మీకు కీ ఇస్తేనే కదా లైక్ దాని వాల్యూ అనేది బయటపడేది. సో కీ ఇచ్చినాము, వాల్యూ అనేది తీసుకున్నాం. సో తర్వాతది వచ్చి ఇప్పుడు ఇంకొక విధంగా ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఇంటిజర్ లోది నాకు కావాలి అని అనుకుంటే ఇంట్ సంథింగ్ కీ ఈక్వల్స్ టు కీ డాట్ సారీ సో ఇది ఏం వద్దులే కానీ సో కీ సెట్ అనేది ఏమవుతుంది కానీ ఫార్ముల్ జస్ట్ సింపుల్ చూడండి. ఇది మళ్ళీ ఇటరేటర్ అనే ఇంటర్ఫేస్ కి వెళ్ళాలి. ఆ ఇంటర్ఫేస్ ఇంకా మీకు అవ్వలేదు. సో ఒక వాల్యూని గెట్ చేసుకోవాలంటే మీరు దేంతో గెట్ చేసుకుంటారు? హలో, దేంతో గెట్ చేసుకోవచ్చు? కీ వాల్యూ ఇచ్చి గెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను ఏమడుగుతానంటే డేటా డిలీట్ చేయాలంటే డేటా ఏం చేయాలి? నేను డిలీట్ వద్దు కానీ ఫస్ట్ సైజ్ చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మ్యాప్ డాట్ సైజ్. సైజ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది? మీరు ఆల్రెడీ లిస్ట్ సెట్ సైజ్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ విల్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ డేటా కౌంట్. కరెక్టా? సో ఇక్కడ టోటల్ ఎంత డేటా ఉంది చెప్పండి ఒకసారి. హలో, 5 కదా? సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి వాల్యూ ఏమొచ్చింది? 5 వచ్చింది. ఓకే, సో ఇది నాకు చెప్పండి. ఇక్కడ 1 ఉంది కదా, ఇండెక్స్ వాల్యూ 0నా 1? ఇక్కడ 1 పెట్టినందుకు 0 ఇండెక్స్ వాల్యూ 0 ఉంటుందా 1 ఉంటుందా? always index starts with 0. ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. సో ఇక్కడ దీని వాల్యూ 0 అనే అర్థం. ఇప్పుడు నాకు టోటల్ డేటా నాకు ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేస్తానో చూడండి. టోటల్ డేటా కోసం నేను ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0 అండ్ దెన్ I లెస్ దాన్ టు మ్యాప్ డాట్ సైజ్. I లెస్ దాన్ టు మ్యాప్ డాట్ సైజ్ అండ్ దెన్ I ప్లస్ ప్లస్. సో మనకందరికి తెలిసింది ఏంటంటే నేను ఈ లూప్ ని కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ లూప్ అనేది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? 5 టైమ్స్. ఈ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రతి ఒక్క టైంలో నేను ఏమడుగుతా ఉన్నానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మ్యాప్ డాట్ గెట్ ఐ అంటా ఉన్నా, గెట్ ఐ. సో దీని లిస్ట్ ఆఫ్ డేటా సింగిల్ లైన్ లో ప్రింట్ అయింది. ఒకసారి నేను కంట్రోల్ వేసి ఒకసారి రన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ చెప్తాను. సో ఇక్కడ రన్ చేస్తే ఏం ప్రింట్ అయింది మీకు? సీక్వెన్స్ లో ప్రింట్ అయిందా డేటా మొత్తం? ఫస్ట్ ది నల్ ఏబిసి ఎంఎన్ఓ XYZ PQR. సో ఎందుకు అంటే మీకు ఒకవేళ ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయింది. 0 అప్పుడు అక్కడ ఏమైనా వాల్యూ ఉందా? హలో గైస్, హలో. సో కాబట్టి దాని ప్లేస్ లో నల్ అని వచ్చింది. ఇప్పుడు అదే నేను మ్యాప్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టుంటే కంట్రోల్ ఎస్, ఇప్పుడు ఎంతవరకు ప్రింట్ అవుతుంది? మళ్ళీ ఫైనల్ ఏబిసి వరకు ప్రింట్ అవుతుంది. సో ఇది ఇంటర్నల్ థియరీ ఎలా ఉంటుందో చూడండి. ఇదిగో ఏబిసి వరకు ప్రింట్ అయింది. సో ఇంటర్నల్ థియరీ ఏంటంటే గెట్ 4 అన్నప్పుడు
కీ వాల్యూ 4 ఉన్నప్పుడు KLM వచ్చింది. ఇక్కడ నేను గెట్ ఐ అన్నప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, ఐ ఈక్వల్స్ టు ఫస్ట్ 0, ఐ ఈక్వల్స్ టు 0. కాబట్టి 0 వాల్యూ అనేది ప్రింట్ అయింది. తర్వాత ఐ ఏమైంది, ప్లస్ ప్లస్ అంటే 1 అయింది. ఐ ఆఫ్ 1 ఉన్నప్పుడు ఏంటి, ABC. ఐ 2 అవుతే MNO, 3 అవుతే XYZ వచ్చింది. 4 అయినప్పుడు PQR వచ్చింది. ఇక్కడ చూడండి, 4 అయినప్పుడు PQR, ఐ వాల్యూ 5 అయితే లాస్ట్ మళ్ళీ ABC వచ్చింది కదా. సో ఇలా ఇండివిజువల్ ని ప్రింట్ చేయాలంటే మనం లూప్ ని అప్రోచ్ అవ్వాలి. దేన్ని అప్రోచ్ అవ్వాలి? హలో, ఒకసారి ప్రోగ్రామ్ మొత్తం అబ్జర్వ్ చేసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. హలో, Yes, sir. ఏమన్నా డౌట్స్ అడగండి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ లో. ఓకే, సో అయితే నెక్స్ట్ మిగతా మెథడ్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తా ఉన్నానంటే నెక్స్ట్ డేటా అప్డేట్ చూసినాం, డేటా డిలీటింగ్ చూద్దాం. ఏం చూద్దాం? డేటా డిలీటింగ్. సో డిలీట్ కోసం ఏం చేస్తాం? రిమూవ్. ఇక్కడ చూడండి, పర్టికులర్ గా కీ వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏమి ఇస్తా ఉన్నానంటే 4 ఇచ్చి డేటా 4 అనేది హలో గైస్, am I audible? హలో, Yes, sir. మ్యాప్ డాట్ సైజ్. మీరు బాగా గమనించండి, పైన కూడా నేను సైజ్ అడిగినాను. పైన సైజ్ అడిగినప్పుడు 5, ఇక్కడ సైజ్ అడిగితే చూడండి, కంట్రోల్ S సేవ్ చేసి రన్ చేస్తే ఎంత వచ్చింది? హలో, సో ఎలాగంటే పైన 5 ఉంది, కింద 4 ఉంది. అంటే సో పైన ఉన్నది కిందికి వచ్చేసరికి డేటా అనేది ఒకటి రిమూవ్ అయింది. సో ఒకవేళ నేను మొత్తం డేటాని డిలీట్ చేయాలంటే డిలీట్ ఓవరాల్ డేటా. దీనికోసం నేను ఏం మెథడ్ వాడచ్చు గైస్? ఎనీవన్? హలో, Clear, sir. క్లియర్ Clear. మెథడ్. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ నేను సైజ్ వాడుతా ఉన్నా, కంట్రోల్ C, కంట్రోల్ S. ఇప్పుడు రన్ చేస్తే ఏమొచ్చింది ఇలా ఫైనల్ అవుట్పుట్? హలో, 0. సో 0 అనేది ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే డేటా అనేది ఏం లేదు కాబట్టి. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క మెథడ్ ఎందుకు వర్క్ అవుతుందో మీకు తెలుసు కదా. ఇది బేసిక్, ఒక బిగినర్ లెవెల్లో మీరు నేర్చుకోవడానికి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏది హ్యాష్ మ్యాప్ వచ్చేసరికి అవి కీ అండ్ వాల్యూస్ లో ఉంటాయని తెలిసి ఉండాలి. ఇంకా హలో, ఇదిగో నేను 1.2 ఆ అమ్మ ఆవు అంటే మీరు పలకకపోతే మళ్ళీ బాగోతుంది. మాక్సిమం ఎవరో ఒకరు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. It's always in integer, sir. I will try, sir.
అర్థం కాలేదు ఏంటి? సార్ మీరు అక్కడ పైన మ్యాప్ ఇంటీజర్ స్ట్రింగ్ అని రాశారు. సో దట్ ఇప్పుడు అక్కడ ఆ ఇంటీజర్ స్ట్రింగ్ వాల్యూస్ తీసుకోవాలా లేదంటే ఫ్లోట్ లైక్ క్యారెక్టర్స్ తీసుకోవచ్చా? ఎస్. సో ఇక్కడికి ఒకటి అయింది కదా. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూసి అలా యాడ్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ ఏం చెప్తా ఉన్నానంటే బులియన్ రిటర్న్ టైప్ ఒకటి చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మ్యాప్ డాట్ ఒక్క నిమిషం. సో ఇది ఒక బులియన్ టైప్ మెథడ్. మ్యాప్ డాట్ ఈజ్ ఎంటీ, మ్యాప్ డాట్ ఈజ్ ఎంటీ, కంట్రోల్ ఎస్. ఏం ప్రింట్ అయింది ఇక్కడ? హలో, ట్రూ అని ఎందుకు ప్రింట్ అయింది అంటారు? ట్రూ అని ప్రింట్ అయింది. ఫాల్స్ ఎందుకు డేటా ఏం లేదు? ఇంకొకరు చెప్పండి, వేరే వాళ్ళు ఎవరైనా ఆన్సర్. సురేఖ, ఒక్కరు. ఓకే, హలో. Yes, sir. డేటా యాడ్ చేశారు, ఎలా అయింది? ఆల్రెడీ పైన ఇప్పుడు ఎంటీ అని అడిగితే ట్రూ. పైన క్లియర్ చేయాలి. Clear map, sir. అవునవును. సో దీని తర్వాత అమ్మాయి ఇంకో డౌట్ అడిగింది, ఓన్లీ ఇంటిజర్ స్ట్రింగ్ ఏ వాడాలా అని. సో ఇక్కడ చూడండి, మ్యాప్ కీ వచ్చి స్ట్రింగ్ తీసుకున్నాను. కీ ఏం తీసుకున్నాను? స్ట్రింగ్. వాల్యూ ఏం తీసుకున్నానంటే క్యారెక్టర్ తీసుకున్నాను. వాల్యూ వచ్చి క్యారెక్టర్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మ్యాప్ 2 నేనేమన్నాను? మ్యాప్ 2 ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు డేటా ఎలా యాడ్ చేయొచ్చు అంటే మ్యాప్ 2 డాట్ పుట్ అనే మెథడ్ తీసుకుంటా ఉన్నాను. ఏ మెథడ్ తీసుకున్నానంటే మ్యాప్ 2 డాట్ పుట్ తీసుకున్నప్పుడు కీ వచ్చి స్ట్రింగ్ లో ఇవ్వాలి. సూర్య అని తీసుకున్నాను కీ అనేది. వాల్యూ అనేది క్యారెక్టర్ అంటే ఇలా సింగిల్ డిజిట్ లో ఏ అని అన్నాను. సో మ్యాప్ 2 డాట్ పుట్ స్ట్రింగ్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు నేను ఇక్కడ వేణు అని తీసుకున్నాను. వాల్యూ వచ్చి క్యారెక్టర్ లో కాబట్టి సింగిల్ డిజిట్ కోడ్స్ లో బి అని తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు డేటా రావాలంటే ఎలా చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ SYSO సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మ్యాప్ 2 డాట్ సో గెట్ అనే మెథడ్ వాడతాం. మ్యాప్ 2 డాట్ గెట్. సో గెట్ అనేది పర్టికులర్ గా ఇవి ఇస్తేనే తీసుకుంటాను లేదు, ఆబ్జెక్ట్ అని ఉందంటే ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గెట్ డబల్ కోట్స్ లో సూర్య అని ఇచ్చినండి, కంట్రోల్ ఎస్. మనం ఇవ్వాల్సింది ఇక్కడ కీ వాల్యూస్, అవి ఇంటిజర్ లో ఉంటే ఇంటిజర్ లో ఇస్తాం. ఇప్పుడు అది డేటా ఉంది కాబట్టి ఇక్కడ రన్ చేస్తే చూడండి ఏం ప్రింట్ అయింది ఫైనల్ గా నాకు ఇక్కడ అవుట్పుట్. సో అర్థమైంది కదా? మీరు అడిగింది ఏంటి, ఇదే తీసుకోవాలంటే ఇదే అని కాదు. సో ఇప్పుడు మీకు జనరల్ గా మొబైల్ ఏమన్నా పాస్వర్డ్స్ ఉంటాయి కదా. సో మీకు ఎప్పుడైనా బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతా ఉంటది. మీ పిన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఏటీఎం అని అనుకోండి. ఏటీఎం పిన్ అయితే ఎలా ఉంటుంది? మీరు ఇచ్చేది పాస్వర్డ్ అనేది ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఇంటిజర్ లో ఉంటుంది. ఇక్కడ కూడా ఏముంటుంది? ఇంటిజర్స్ లోనే తీసుకోవచ్చు, అంటే ఫ్లోటింగ్ టైప్ లో. ఇక్కడ చూడండి, మ్యాప్
ఇక్కడ ఏం తీసుకుంటా ఉన్నా, ఇంటీజర్ కామా డబుల్, ఇంటీజర్ కామా డబుల్. దీనికి నేను ఏం తీసుకున్నా అంటే మ్యాప్ 3 అని తీసుకున్నాను. మ్యాప్ 3 ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ మ్యాప్. సో ఇప్పుడు హ్యాష్ మ్యాప్ తీసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ డేటా అనేది ఇక్కడ మారింది చూడండి. మళ్ళీ ఇప్పుడు నేను మ్యాప్ 3 డాట్ పుట్ అనే మెథడ్ వాడతా ఉన్నాను. మ్యాప్ 3 డాట్ పుట్ అనేది నేను ఏం చేస్తా ఉన్నానంటే ఇంటిజరే కాబట్టి 8888 అనేది ఒక పాస్వర్డ్, కీ అనేది నథింగ్ బట్ పాస్వర్డ్. సో మీరు ఈ కీ కానీ ఇచ్చినారనుకో, ఈ డబుల్ కోట్స్ లో వాల్యూ అనేది 45,000 ఉందనుకోండి, మీ దాంట్లో 45,000 ఉంది. సారీ, అంటే దాని అర్థం ఏంటంటే ఇంటీజర్ కదా, డబల్ అంటే ఇవి ఉండాలి, డాట్ ఉంటేనే అప్పుడు డబల్ కిందికి వస్తుంది. సో మీరు ఎప్పుడైనా దీన్ని రన్ చేసి చూడండి, system.out.println ఇది మనకు ఫ్రంట్ ఎండ్ లో కనపడుతుంది, బ్యాక్ ఎండ్ లో డేటా ఇట్లా స్టోర్ అవుతే మీరు ఇప్పుడు ఏం చేస్తారు, మీకు కనపడేది ఏంటంటే ఇది మ్యాప్ 3 డాట్ అనేది కూడా కనపడదు, జస్ట్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేది మాత్రం కనపడుతుంది. అది లైక్ ఇన్సైడ్ వెళ్ళి మ్యాప్ డాట్ గెట్ గాని మీరు ఇప్పుడు ఈ 8888 ఇస్తే 8888 ఇచ్చి కంట్రోల్ ఎస్ రన్ చేసినారనుకో, మీ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు? హలో. సో ఇంటర్నల్ గా ఇంకా కొంచెం ప్రోగ్రామ్ రాసి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది అనుకోండి. సో ఇక్కడ నేనైతే డైరెక్ట్ యాడ్ చేస్తా ఉన్నా, ప్రోగ్రామాటిక్ గా ఇంకా కొంచెం ప్రాజెక్ట్ లెవెల్లో ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను పుట్ సేమ్ పాస్వర్డ్ కి సేమ్ 8888 కి 50,000 అయింది. ఏమైంది? సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ చేసి సేమ్ డేటాను రన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఎంత? 50,000. సో ఇంటర్నల్ గా అలా యాడ్ అవుతా ఉంటుంది, బయటకు వచ్చి. సో ఇంకొక మెథడ్ చూడండి, పైన ఈజ్ ఎంప్టీ కూడా చూసినారు కదా, కంటైన్స్ అనే మెథడ్ చూడండి. ఇప్పుడు కంటైన్స్ వాడితే కంటైన్స్ అనేది రిటర్న్ టైప్ ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. system.out.println మ్యాప్ 3 డాట్ కంటైన్స్ 7777 కంటైన్స్ 7777 కంట్రోల్ ఎస్. మ్యాప్ 3 లో 7777 ఏం ప్రింట్ అయింది నాకు ఇక్కడ? ఫాల్స్. సో ఇక్కడ ఏంటంటే అదే మనకు ఒకవేళ పాస్వర్డ్ కానీ తప్పిస్తే మనకు ఒక డిఫాల్ట్ మెసేజ్ వస్తుంది కదా, ఈ ఫాల్స్ మాత్రం మనకు బయట వేరే డిఫాల్ట్ మెసేజ్ వస్తుంది. ఇది త్రూ అవుట్ డేటా సైడ్ రాసి దాన్ని ఫ్రంట్ ఎండ్ కంపించే లోపల ఇంకా బెటర్ ఎగ్జిక్యూషన్ చూడొచ్చు. బట్ ఇంటర్నల్ గా ఇలాంటివి జరుగుతుంది అనేంత మాత్రమే మీరు తెలుసుకోగలరు ఇక్కడ. ఓకే, సో బేసిక్ మెథడ్స్ అన్ని చూసినట్టు కదా, పుట్ అండ్ గెట్ అండ్ కంటైన్స్ అండ్ క్లియర్ అండ్ రిమూవ్ అండ్ థియరీ పార్ట్ వచ్చి ఇట్ కంటైన్స్ ద కీ అండ్ వాల్యూ పేజ్. కీ అండ్ వాల్యూస్. వాల్యూ కావాలంటే దేన్ని కాల్ చేయాలి మనం? హలో, కీ సార్, కీ మనం చెక్ చేసుకుంటాం వాల్యూ. సో ఓకే, సో ఇంకొకటి చూసినారు కదా గైస్, ఇప్పుడు ఇక్కడ దీంట్లో చూస్తున్నారు, ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్ లో ఇప్పుడు నేను ఫర్ లూప్ వాడితే నాకు ఏమైంది? i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ ఈక్వల్ టు మ్యాప్ అంటే డేటా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నాకు ఇక్కడ ఫైనల్ గా మ్యాప్ 3 కి చూస్తా ఉన్నాను చూడండి, ఫర్ లూప్ కాకుండా ఫర్ ఈచ్ వాడుతా ఉన్నాను. సో మొత్తం డేటా నాకు ప్రింట్ అవ్వాలంటే ఒకటి ఉంది, ఏంటి? డైరెక్ట్ system.out.println
మ్యాప్ 3 అని పెడితే నాకు వచ్చేస్తుంది. ఎలాగా ఇప్పుడు చూడండి, నేను రన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ డేటా సింగిల్ లైన్ లో సెట్ ఆఫ్ డేటా వస్తుంది. 8888 అనే కీ ఉంది, 50,000 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నేను ఓకే సంథింగ్ 8800 అనేది ఒక కీ, 8888 అనేది ఒక కీ. ఇప్పుడు నాకు టోటల్ డేటా అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు రన్ చేసిన మీకు ఇక్కడ చూడండి టోటల్ డేటా వస్తుంది కానీ ఒక సీక్వెన్స్ లో రాదు, అక్కడే పక్కన వచ్చింది. ఇప్పుడు నాకు సీక్వెన్స్ లో రావాలంటే ఫర్ ఈచ్ లూప్ వాడతా ఉన్నాను. సో ఫర్ ఈచ్ ముందంత ఈజీగా ఉండదు. ఫర్ ఈచ్ సింటాక్స్ వచ్చి డేటా టైప్ ఏంటి, మ్యాప్. మనం పైన వాడింది ఏంటి, మ్యాప్. బాగా చూడండి, ఇక్కడ నేను తీసుకుంటా ఉన్నది ఏంటి, మ్యాప్ డాట్ ఎంట్రీ అనే మెథడ్ వాడతాం. మ్యాప్ డాట్ ఎంట్రీ మెథడ్ నేమ్ ఏంటి, డాట్ ఎంట్రీ. అంటే ఎందుకు ఇలా వాడడం జరిగిందంటే మనకి ఇక్కడ కీస్ ఉన్నాయి. కీస్ ఎలా ఉన్నాయి, కొన్ని ఇంటీజర్స్ ఉన్నాయి, కొన్ని ఓకే. సో కొన్ని కీస్ ఎలా ఉంటాయి, ఇంటీజర్ లో ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ ఎంట్రీ అనే మెథడ్ మాత్రం వాడండి. ఇక్కడ నేను డేటా అని తీసుకొని డేటా కాలన్ పైన ఉన్నది ఏంటి, మ్యాప్ 3 డాట్ కీ సెట్ అనే మెథడ్ వాడతాను. మెథడ్ నేమ్ ఏంటి, ఏమైంది 1 సెకండ్ గైస్, ఏమైంది రవి, ఏది సో ఇక్కడ ఇంటీజర్ కామా రెండోది ఏంటి డబుల్, చెప్పు సమోసిస్తే ఏమొస్తాను జావా ఇవో ఎక్సెప్షన్ ఏం కాదు వస్తాయి. ఇది తీసి ఈ లైన్ తీసేసి రన్ చేయి, సరే ఇంకోటి లైన్ రన్ అవ్వలేదు. ఎక్సెప్షన్ లెట్ ఇదిగో క్రోమ్ డ్రైవర్ 74. జ్యోతి ఇది కొంచెం చేసి అవుతుంది. చాలా నెట్ ప్రాబ్లం దాని క్రోమ్ లో కాకుండా ఫైర్ ఫాక్స్ అట్లా చేయమని నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది. కనెక్షన్ ఫెయిల్డ్ ఎక్సెప్షన్ ఎడ్జ్. హలో గైస్, సో ఇక్కడ రెండో డేటా ఏంటి, డబల్ కదా. సో కంట్రోల్ స్పేస్ డబల్ అండ్ మ్యాప్ 3 డాట్ కీ సెట్. సో ఇలా తీసుకున్నప్పుడు కీ సెట్ అంటే ఓన్లీ కీస్ వస్తాయి. సో ఎంట్రీ సెట్ తీసుకోండి. సో ఎంటర్ ఇలా అవ్వు, ఇన్సైడ్ అవ్విన తర్వాత మనకు ఇంటీజర్ లో ఉన్నాయి, డబల్ లో ఉన్నాయి. కాబట్టి నేను ఇన్సైడ్ కి వచ్చి ఏం చేస్తా ఉన్నానంటే ఇంట్ కీ ఈక్వల్స్ టు డేటా డాట్ గెట్ కీ, డేటా డాట్
get key and వాల్యూస్ ఎలా ఉన్నాయి, డబల్ ఉన్నాయి కాబట్టి డబల్ వాల్యూ ఈక్వల్స్ టు డేటా డాట్ గెట్ వాల్యూ. సో ఇప్పుడు నేను చేస్తా ఉన్నది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println కీ ప్లస్ డబుల్ కోట్స్ లో ఒక కాలన్ ఇస్తా ఉన్నా, కీ ప్లస్ కాలన్ ప్లస్ వాల్యూ. నౌ కంట్రోల్ ఎస్. సో ఇక్కడ చూడండి ఎలా రన్ అవుతుందో. సో కీ అనేది 8800 ఉంటే 50,000, 8888 ఉన్నప్పుడు 45,000. ఓకే, సో ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మరి 8800 ఎందుకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, కానీ ఇక్కడ సెకండ్ కదా మనం ఇచ్చింది, ఎందుకు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది? హలో, అంటే లో వాల్యూ ఉందంటే ఎస్, 8800 అనేది పెద్దది లైక్ ముందు రావాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, సో ఇది మ్యాప్ కు సంబంధించిన నోట్స్ అన్నమాట. సో నేను క్లాస్ అయితే రికార్డ్ చేసినాను, నేను లింక్ పంపించే వరకు వెయిట్ చేయండి. ఒకసారి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి క్లాస్, ఇది ప్రోగ్రామ్ మొత్తం. మేము స్క్రీన్ షాట్ తీసుకుంటే సగం వస్తుంది సార్, మీరు మొత్తం ఒకటేసారి పంపివ్వండి, గ్రూప్ లో పెట్టండి సార్. పెడతాను. ఒకసారి ఫర్ ఈచ్ లూప్ ఒకసారి సింటాక్స్ అది ఎక్స్ప్లెయిన్ చేయరా? సార్ ఆటోమేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఆటోమేషన్ మండే అని అన్నారు. మాక్సిమం ఈ రోజు అయిపోతే రేపు నుంచి స్టార్ట్ చేసేది. సార్ మరి ఆటోమేషన్ మండే స్టార్ట్ చేస్తారా సార్? లేదు, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు కంటిన్యూ చేద్దాం. మొత్తం మీకు ఏ టాపిక్స్ అయింది, ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం రేపు సార్. ఓకే, టుమారో ఓవరాల్ జావా టాపిక్స్ లో. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఉన్నది ఏంటి, ఫర్ అనేది ఉంది. ఈ ఫర్ ఈచ్ లూప్ ఎలా అవుతుంది, ఇక్కడ మనకు పైన మనం డేటా టైప్ ఏది డిక్లేర్ చేసినాం, మ్యాప్ అనేది డేటా టైప్ డిక్లేర్ చేసినాం, మ్యాప్. సో లూప్ లోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ అనేది ఒక మెథడ్. ఈ ఎంట్రీ అనే దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఇది పైన స్ట్రింగ్ క్యారెక్టర్ అని ఇచ్చినాను కదా, ఇక్కడ కూడా నేను ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది వాడవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ మ్యాప్ డాట్ ఎంట్రీ, మెథడ్ నేమ్ ఏంటి, ఎంట్రీ. సో ఈ ఎంట్రీకి కీ వాల్యూస్ తీసుకుంటుందంట. మనకు పర్టికులర్ ప్రోగ్రామ్ పక్కన కీ ఏముంది, స్ట్రింగ్ ఉంది. కీ ఏముంది, స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్ కామా వాల్యూ ఏముంది, వాల్యూ ఏ డేటా టైప్ లో ఉంది, క్యారెక్టర్ లో ఉంది. సో క్యారెక్టర్ కాలన్, సరే దీనికి ఒక నేమ్ ఇవ్వాలి కదా, నేను ఇక్కడ డేటా అనే నేమ్ తీసుకుంటా ఉన్నా, కాలన్. పైన దీని పేరు ఏముంది, డేటాకు దీనికి సంబంధించిన మ్యాప్ కు సంబంధించి మ్యాప్ 2 అని ఉంది. సో మ్యాప్ 2 డాట్ ఎంట్రీ, మెథడ్ నేమ్ ఈస్ మ్యాప్ 2 డాట్ ఎంట్రీ సెట్ అని అంటాం. సో లూప్ ఇన్సైడ్ కి ఎలా ఎంట్రీ అవుతా ఉంది, సో మ్యాప్ 2 అనే డేటా స్ట్రింగ్ క్యారెక్టర్స్ తో ఎంటర్ అవుతా ఉంది. సో మనకు ఆల్రెడీ డేటా టైప్ తెలుసు కాబట్టి దీన్ని కీస్ ని స్ట్రింగ్ తో రిటర్న్ చేసుకుంటా ఉన్నాం. ఓన్లీ నీకు కీస్ మాత్రమే కావాలంటే స్ట్రింగ్ కీ ఈక్వల్స్ టు డేటా, అంటే ఈ డేటా అనేది మ్యాప్ 2 లో ఉన్న డేటాను మొత్తం మ్యానిపులేట్ చేసింది. సో ఇప్పుడు డేటా డాట్ గెట్ అనే మెథడ్ వాడినాను అనుకో, గెట్ కీ. సో ఇది ఎంత డేటా ఉంటే అన్ని సార్లు తిరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను కంట్రోల్ చేసి దీన్ని
కంట్రోల్ ఎక్స్ కింద కూడా రాయొచ్చు, మనకు అవుట్పుట్స్ కింద కనపడాలి కదా, కాబట్టి కింద రాస్తా ఉన్నాం చూడండి. ఇదంతా ఒకటే ప్రోగ్రామ్ లో ఉంది కాబట్టి తెచ్చుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో దీన్ని నేను ప్రింట్ చేయాలి. నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println కీ అనేది నేను ప్రింట్ చేస్తా ఉన్నాను. కంట్రోల్ ఎస్. సో రన్ చేస్తే నాకేం ప్రింట్ అయింది? వేణు సూర్య ప్రింట్ అయిందా? ఓకే సార్. ఓకేనా. సో ఈ పర్టికులర్ మ్యాప్ ఈ ఫర్ లూప్ అనేది ఎలా ఇంట్రడ్యూస్ అవుతుందంటే ఇక్కడ థ్యాంక్ యూ ఎంట్రీ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఇంటర్ఫేస్ వాడినప్పుడు మీరు ఏ కీ పేరైనా తీసుకోవచ్చు. స్ట్రింగ్ క్యారెక్టర్ తీసుకోవచ్చు, క్యారెక్టర్ ఇంట్ తీసుకోవచ్చు, ఇంట్ క్యారెక్టర్ అయినా తీసుకోవచ్చు. కానీ ఇదే మీరు అరే లిస్ట్ లో చూస్తే అరే లిస్ట్ లో కూడా యాడ్ అనే మెథడ్ ఉంది. యాడ్ అనేది ఏంటి? ఇంటీజర్ స్ట్రింగ్ మాత్రమే తీసుకుంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, కీ వాల్యూ అనేది యూజర్ ప్రిఫైన్డ్. సో అది వాడే సందర్భంలో దాన్ని వాడతాం, దీన్ని వాడే సందర్భంలో దీన్ని వాడతాం. హలో గైస్, హలో. సార్ ఫర్ ఈచ్ లూప్ యూజ్ అయింది సార్. ఫర్ ఈచ్ లూప్ యూజ్ అంటే మల్టిపుల్ డేటా ఉంటుంది కదా. నార్మల్ గా స్టార్టింగ్ లో ఓన్లీ ఫర్ లూప్ ఉండేది. ఫర్ లూప్ వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే సింగిల్ డేటా తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఫర్ ఈచ్ అయింది అనుకో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, మ్యాప్ డాట్ సైజ్ అని పెట్టినాం కదా, అండ్ i++ అని గెట్ ఐ ఇట్లా పెట్టాల్సింది వచ్చింది. కానీ ఫర్ ఈచ్ లూప్ వాడినప్పుడు ఏముంటుందంటే జస్ట్ మనం డిక్లేర్ చేసిన ఇక్కడ డేటాని డిక్లేర్ చేస్తుంటాం కదా, ఈ వాల్యూ ఇస్తే సరిపోతుంది. అండ్ ఒక్కసారి ఈ క్వశ్చన్ కి మాత్రం నేను లింక్ పెడతాను, ఒక్కసారి దాన్ని ఫోకస్ చేయండి. ఎందుకంటే 6 కి మళ్ళీ వేరే జాయిన్ అవుతారు. ఓకే, నేను ఫర్ లూప్ కి ఫర్ ఈచ్ లూప్ కి డిఫరెన్స్ ఉన్నది క్లాస్ నేను లింక్ పెడతా ఉన్నాను చూడండి. గ్రూప్ లో హలో post గైస్, చేయండి. ఇప్పుడు పెడతాను. సార్ డైలీ క్లాస్ 4:30 5 సార్ ఇవాళ స్టార్ట్ చేసినట్టు. 5 నుంచి పెట్టుకోండి, ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే గైస్, ఇంకా అయిపోయిన వాళ్ళు ఒకసారి నేను క్లాస్ డిస్కంటిన్యూ చేస్తాను. నేను ఒకసారి పింక్ కూడా పెడతాను ఈరోజు ప్రోగ్రామ్. అవునన్నా, ఎక్కడ? రిసెప్షన్ దగ్గర పెట్టి